లేను, ఎందుకంటే నాకు 82 ఏళ్ళు వచ్చి కూడా నేను పెన్షన్ తీసుకోవట్లేదు. వాళ్ళకి ఎందుకు అడ్డం పడాలని ఏదో పిల్లకాయలు నమ్ముకునే రకాలు తెచ్చుకుంటూ కాలం జరుపుతున్నా. నాది అసలు చేనేత పరిశ్రమ. అనే చేనేత పరిశ్రమ బాగోలేదని అప్పట్లో 40-50 ఏళ్ళ నాడు ఏదో పిల్లకాయలు తినే రకరకాలు పెట్టి లాక్కొస్తున్నాం బండి. అందువల్ల స్వయం కృషితోనే బతకాలి మనిషి అనే సిద్ధాంతం కలవాడిని నేను. అందువల్ల నేను దాని గురించి ఆలోచిస్తాను, ప్రతి గురించి ఆలోచిస్తాను. కానీ దేశ భవిష్యత్తు బాగుండాలంటే ప్రస్తుత కాలంలో మనకు పోర్టులు పెంచాలి. మనకి సముద్ర పోర్టులు జగన్మోహన్ రెడ్డి గారు 11 పోర్టులు కట్టారు. 11 కట్టాడు. ఆల్రెడీ అవి ఫినిషింగ్ వచ్చినాయి. మరి అసలు ఎప్పుడో అవ్వాల్సింది అది. అయినట్టయితే మనకి ఇతర దేశాలు చాలా దేశాలు ఉండేవి. ఆంధ్రాకి ఎన్నో దేశాలు ఉండేవి దగ్గరలో. ఇటు సింగపూర్ కాడ నుంచి, ఇటు శ్రీలంక కాడ నుంచి, ఇది ఈ హాంకాంగ్, ఇతర దేశాలు ఉన్నాయి కదా, ఇంకా ఆస్ట్రేలియా, ఇతర దేశాలు చాలా ఉన్నాయి. ఈ పోర్టులు కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో జరిగిపోయిన దాని గురించి మనం అదే ఆ పోర్టులు కట్టినోడు శ్రీరామచంద్రుడా, కట్టనోడు శ్రీరామచంద్రుడా అంటున్నాడు. అవి వాళ్ళకి తెలియాలి కానీ మనకు తెలియదు. మనలాంటి వాళ్ళు చెప్పగలిగే వ్యవహారాలు కదా. ఎందుకంటే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో జరిగిపోయిన దాని గురించి విచారించి లాభం లేదు. జరగాల్సింది ఏంటంటే యువతరానికి పని జరగడానికి మార్గం చేయాలి. కొన్ని ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాంటివి అవి కట్టాలి. యువకులు ఇతర దేశాలు వెళ్ళి పని చేద్దాం అనుకోకుండా ఈ దేశంలోనే ఉండి ఇక్కడే మనం పని చేద్దాం. దీన్ని ఎలా డెవలప్ చేసుకుందాం మనం. వాళ్ళు ఎవరు అమెరికా వాళ్ళు డెవలప్ అయ్యారని కాదు, చైనా వాళ్ళు డెవలప్ అయ్యారు కాదు, మనం ఎందుకు అవ్వకూడదని కుర్రోళ్ళు రావాలి, తలకాయలో రావాలి, ఆ దోవ తీసుకురావాలి. ఇంకా అడగడానికి మాకేముందంటారు వాళ్ళు. అలాగే ఇప్పుడు రామరాజ్యం నడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం రామరాజ్యం నడుస్తుంది. ఎలా నడుస్తుంది అంటారు, కొంచెం వివరిస్తారు మాకు. అంతా బాగానే. అదే ఏ విధంగా రామరాజ్యం నడుస్తుంది కొంచెం వివరిస్తారు. ఇప్పుడే లోట్లు లేవు. ఇప్పుడు నడుస్తానికి లోట్లు ఏమి లేవు, అన్నీ బాగానే ఉన్నాయి. మంచినీళ్ళ కాడి నుంచి అన్నీ బాగానే వస్తున్నాయి. ప్రస్తుతానికి కారు వస్తుంది ఇక్కడికి. అంతకుముందు కారు ఆగిపోయింది. మొన్నటి నుంచే వస్తుంది కారు కూడా, మంచినీళ్ళ కారు. తర్వాత ప్రస్తుతానికి ఎక్కడ సమస్యలు ఏమి లేవు. సమస్యలు లేవంటున్నారుగా. అప్పులు ఎందుకు చేస్తున్నారు మరి రాష్ట్రం? వాళ్ళ అప్పులు చేయాలంటే అవి పెద్ద పెద్ద సంగతులు. అవి మనలాంటి వాళ్ళని తేల్చేవి కావు.